పోస్టల్ స్టాంప్స్ల ద్వారా చరిత్ర తెలుసుకోవచ్చునని పోస్ట్ మాస్టర్ జనరల్ డి ఎస్వీఆర్ మూర్తి తెలిపారు. 13వ రాష్ట్ర స్థాయి పిలాటెలిక్ ఎగ్జిబిషన్ ఈ నెల 23న విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ ను ఏయువి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ పోస్టల్ స్టాంప్స్ ఎగ్జిబిషన్ స్కూల్ పిల్లలకు విజ్ఞానదాయకంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రదర్శనలోని స్టాంప్స్ లను పరిశీలిస్తే వాటి వెనుక చరిత్ర ఉంటుందన్నారు. వైజాగ్ లో ఎంతో మంది ఫిలాటిస్టులున్నారని వారంతా ప్రదర్శనలో పాల్గొనాలని కోరారు. Our advance congratulations to Andhra University. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కంబైన్డ్ స్టేట్లో 13th ఈవెంట్ కావచ్చు, కానీ మన ఆంధ్రప్రదేశ్, మనం గర్వపడే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్టర్ 8 years ఆఫ్ గ్యాప్ ఇటువంటి ఒక ఎక్సలెంట్ ఎగ్జిబిషన్ని విశాఖపట్నం స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరినీ తీసుకురావటం, వాళ్ళకి ఈ స్టాంప్స్ అనేటువంటి ఒక హాబీ గురించి పరిచయం చేయటం. మరి ఈ పర్టిక్యులర్ ఎగ్జిబిషన్కి సుమారుగా 101 మందిని ఎంట్రీస్ కింద 5500 ఎగ్జిబిట్స్ ఈ రోజున అక్కడ పెట్టడం. దాని ద్వారా ఏ మెసేజ్ ఇస్తారు అని అంటే, ఎస్పెషలీ యంగ్ చిల్డ్రన్ అండ్ దర్ టీచర్స్, 3 important things. 1, inspiration. 2, lifetime hobby. 3, creativity. ఈ 3 క్లాస్ రూమ్లో రావు. యూ డోంట్ గెట్ దీస్ థింగ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. అవుట్ ఆఫ్ ది క్లాస్ కావాలి ఇవన్నీ. ఆ అవుట్ ఆఫ్ ది క్లాస్ కూడా ఎప్పుడు కావాలి అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్తారు, బై ద టైమ్ ఇట్ ఈస్ 14 the die is